నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అని అంతేకాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికి చేరుకుంటాయి. సో ప్లీజ్ లైక్. అయితే ఇక టాపిక్లోకి వెళ్ళే ముందుగా మీకు ఒక మంచి యూస్ఫుల్ ఛానల్ గురించి అయితే పరిచయం చేస్తానండి. ఓకేనా? సో అందరికీ ఉపయోగపడేదే. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మనీ ఆర్ట్స్ అనే ఈ ఛానల్, దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే చాలామందికి డ్రాయింగ్ నేర్చుకోవాలి, అలాగే వాళ్ళ పిల్లలకి డ్రాయింగ్స్ అనేవి సింపుల్గా నేర్పించాలి, జస్ట్ బేసిక్స్ అనేవి నేర్పిద్దాం అని చెప్పేసి చాలామందికి ఒక ఐడియా ఉంటుంది కదా. అట్లాంటి వాళ్ళు ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఈ ఛానల్ మీరు ఫాలో అయితే కనుక మీకు డ్రాయింగ్ బేసిక్స్ అనేది, అది లెటరింగ్ కానివ్వండి, స్టెన్సిలింగ్ లెటరింగ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్ కానివ్వండి, చాలా సింపుల్గా ఎలా గీయాలి, ఎలా మనం దానికి కలరింగ్ చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా ఈ ఛానల్లో అయితే పొందపరచడం జరుగుతుంది. మనకు బేసిక్ డ్రాయింగ్స్ ఎలా ఉంటాయో సో అట్లాగా వీళ్ళు గీయడం జరుగుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మీ ఇంట్లో పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓకేనా? సో మీరు ఈ ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అయితే కనుక మీకు కూడా డ్రాయింగ్స్ అనేవి చాలా సింపుల్గా ఎట్లా గీయాలో తెలిసిపోతుంది అనమాట. అట్లాగే లెటరింగ్ కూడా ఎట్లా కట్ చేయాలి, స్టెన్సింగ్ లెటరింగ్ అనేవి, అలాగే ఫ్యూచర్లో ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ కూడా ఇందులో వస్తూ ఉంటాయి అనమాట. అసలు కొంతమందికి లెటరింగ్ కూడా ఎట్లా రాయాలి అనేది తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఓకేనా? సో అట్లాంటి వాళ్ళకి కూడా మంచి మంచి వీడియోస్ అయితే ఫ్యూచర్లో వస్తూ ఉంటాయి. సో మీరు డ్రాయింగ్స్ అనేవి నేర్చుకోవాలంటే కనుక సో ఈ ఛానల్ మీరు ఫాలో అవ్వండి. బేసిక్ డ్రాయింగ్స్ అనేవి మీకు పక్కాగా వస్తాయి. అయితే ఈ వీడియో వచ్చేసరికి సో మీరు చెక్ చేసుకోవచ్చండి. చాలా మందికి ఇప్పుడు మనకేంటంటే కొన్ని మార్పులు ఈపీఎఫ్ వెబ్సైట్లో కొన్ని మార్పులు అయితే జరిగాయి అనమాట. ఏంటి మనకేంటంటే జాయింట్ డిక్లరేషన్ సంబంధించి కానివ్వండి, పీఎఫ్ ట్రాన్స్ఫర్ సంబంధించి కానివ్వండి, ఎంఐడీస్ డీలింగ్స్కి సంబంధించిన కానివ్వండి, వితౌట్ ఎనీ అప్రూవల్, అంటే ఎవరి ప్రమేయం లేకుండా మనమే మార్చేసుకోవచ్చు అనమాట. ఓకే? అంటే మన సంబంధించిన బేసిక్ డేటా కానివ్వండి, లేకపోతే ఏదైనా సర్వీస్ డేటా కానివ్వండి, అండ్ పీఎఫ్ ట్రాన్స్ఫర్ సంబంధించినవి, అండ్ ఎంఐడీస్ సంబంధించినవి. ఇది చాలామంది తెలుసు, చాలా వీడియోస్లో నేను పెడుతూనే వచ్చాను. ఓకే? అయితే దీని మీద చాలామందికి అనేక రకాల క్వైరీస్ ఉన్నాయండి. ఇంకా ఎందుకంటే నేను చాలామంది ఈ వాట్సాప్లోను అట్లాగే యూట్యూబ్లో చాలా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సో అయితే ఈ లైవ్ సెషన్లో మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 11 ఫిబ్రవరిలో మనకి ఏంటంటే లైవ్ సెషన్ జరుగుతుంది అనమాట. ఈ 11వ తారీఖున ఈ నెల మధ్యాహ్నం 12 గంటలకి లాస్ట్ వీడియోస్లో మీరు చెప్పాను. సో ప్రత్యేకించి మనకి ఈ పర్టికులర్ ఈ టాపిక్స్ మీద ఏది ఈ సింప్లిఫికేషన్ జాయింట్ డిక్లరేషన్ అనేది అసలు ఎట్లా పెట్టాలి, ఏంటి, ఏ టైంలో పెట్టాలి, సో అది ఎవరికి వెళ్తుంది ఏంటి. ఓకేనా? మీకు ఏదైనా క్వరీ ఉంటే మీరు అడగొచ్చు. అలాగే పీఎఫ్ ట్రాన్స్ఫర్ సంబంధించి ఉండే, అలాగే డీలింక్ అండి. చాలామందికి ఇప్పుడు ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఎంఐడీస్ అనేవి డీలింగ్ కావట్లేదు. మాకు ఎట్లాగా కాంట్రిబ్యూషన్ జరిగింది, సో మాకు కాంట్రిబ్యూషన్ జరగలేదు అయినా కానీ డీలింగ్ కావట్లేదు. ఓకేనా? అసలు మా ప్రీమియం లేకుండానే అమౌంట్ వేశారు, సో అసలు నేను జాయిన్ అవ్వలేదు, సో డీలింగ్ కావట్లేదు. ఇట్లా అనేక రకాల క్వరీస్ అనేవి జనరేట్ అవుతున్నాయి అనమాట. సో మీరు కనుక ఈ 11వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ లైవ్ సెషన్లో మీరు పాల్గొంటే కనుక, ఓకేనా, సో మీకు వచ్చే క్వైరీకి సో వాళ్ళు సమాధానం చెప్పే అవకాశం అయితే ఉంటుంది ప్రాపర్గా. ఓకే? సో నన్ను కూడా చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు. సో చాలామందికి నేను కూడా చాలా విషయాలు అయితే చెప్తున్నాను. ఓకేనా? ఇన్ కేసు మీకు నా సర్వీస్ కావాలంటే కనుక వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను. సో నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనండి? సో మన దగ్గర అయితే పెయిడ్ సర్వీస్ ఉన్నాయి. సో లేదు మీరు ఈ 11వ తారీఖున ఈ లైవ్ సెషన్కి మీరు పాల్గొంటారంటే కనుక సో మీరు చెక్ చేసుకోవచ్చు. మనకైతే కొన్ని లింక్స్ అయితే ఇచ్చారన్నమాట. మీరు యూట్యూబ్ ఛానల్, మనకి ఏంటంటే ఈపీఎఫ్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. సో అందరికి తెలిసే ఉంటుంది, @social EPF అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో మీరు అక్కడ మీరు టైప్ చేసి సెర్చ్ చేయగానే మీకు ఛానల్ అయితే డిస్ప్లే అవుతుంది. సో అక్కడ ఆ ఛానల్ మనకి ఫిబ్రవరి 11వ తారీఖున లైవ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే? సో ఈ టాపిక్స్ మీద జాయింట్ డిక్లరేషన్, పీఎఫ్ ట్రాన్స్ఫర్, అలాగే డీలింక్ ఎంఐడీసీ గురించి మీరు అడగొచ్చు ప్రశ్నలు. సో మీకు ప్రాపర్గా మీకు ఆన్సర్ అయితే వస్తుంది. సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తాను. చాలామంది నన్ను కామెంట్లు అడుగుతున్నారు. సో అందరికీ నేను సమాధానం చెప్పలేక సో దీని గురించి మీకు చెప్తున్నాను. ఓకే? ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ హెల్త్ వీడియో కింద లైక్ ఉంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ నడచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్.